సమయానికి టీకాలు వేయించండి. మీ బిడ్డకు 10 వారాలు వయసు వచ్చినప్పుడు తదుపరి టీకా వేయబడుతుంది. అంటే 2.5 నెలలకు. సమీపంలోని టీకా వేసే కేంద్రానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఎంసీటీ కార్డ్ మరియు యూనియన్ నమోదిత మొబైల్ నంబర్ లేదా రిఫరెన్స్ ఐడి వెంట తీసుకువెళ్ళండి. టీకా వేయించిన తర్వాత తేలికపాటి జ్వరం రావడం, శరీరం కొద్దిగా ఎర్రబడటం అనేది పరిస్థితుల్లో ఏఎన్ఎం లేదా ఆశా అతని ఒకవేళ మీరేదైనా టీకా వేయించడం మర్చిపోయినట్లయితే ఆశా లేదా ఏఎన్ఎంకి చెప్పండి. ఆ టీకా మరియు ఎప్పుడు వేయించవచ్చో ఆమె ఎప్పుడు టీకా వేయించినా బిడ్డ బరువు మరియు పొడవులను తప్పక కలవండి. అలాగే వాటిని ఎంసీటీ కార్డులోని వృత్తి చార్ట్లో నమోదు చేయించడం మర్చిపోకండి. రెండవ విషయం, మొదటి 6 నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. బిడ్డ ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు రోజు మొత్తంలో అంటే 24 గంటల్లో పాలు పట్టవచ్చు. కనీసం 8 నుంచి 10 సార్లు తల్లి తన పాలు తాగించాలి. అలా చేయడం వల్ల బిడ్డకి పూర్తి పోషణ లభిస్తుంది. తల్లి పాలు తప్ప ఇంకేమీ తాగించకూడదు, తినిపించకూడదు. నీళ్లు పట్టకూడదు, తేనె కూడా పెట్టకూడదు. మూడవ విషయం, తల్లి ఆకుపచ్చ కూరగాయలు తప్పక తినాలి. అంటే ఆకుపచ్చ కూరలు, మానవ పళ్ళు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి. దీంతో పాటుగా ఐరన్ మరియు కాల్షియం మాత్రమే తీసుకుంటూ ఉండండి. కానీ 2 మాత్రలను కలిపి తీసుకోకూడదన్న విషయం గుర్తుంచుకోండి. వదినమ్మ, ఐరన్ మాత్రలు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు, కానీ వాటిని మానేయద్దు. అవి ఎముకలను బలంగా చేస్తాయి, ఇంకా వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. 4వ విషయం, ప్రభుత్వం తరపున ఎన్నో ఉచిత మరియు ప్రభావవంతమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఛాయా మాత్ర, మాలా-ఎన్ నోటి మాత్ర, కండోమ్, అంతరా ఇంజెక్షన్, ఐయుసిడి, ఇంకా శాశ్వత ఉపాయం అంటే మహిళలకు విటమిన్, పురుషులకు అంటే ఎన్ఎస్సి ఉన్నాయి. కండోమ్ గర్భధారణ మరియు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నిరోధించే ఒక సురక్షితమైన మరియు సులభమైన పద్ధతి. ఛాయా మాత్రలు మొదటి 3 నెలలు వారంలో 2 సార్లు, ఆ తర్వాత వారంలో 1 సారి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది పిల్లలకు పాలు తాగించే తల్లులకు సురక్షితమైనది. ప్రసవం అయిన 6 వారాల తర్వాత మాలా-ఎన్ నోటి మాత్ర స్తన్యం ఇవ్వని మహిళల కోసం. అలాగే అంతరా ఇంజెక్షన్ స్తన్యం ఇచ్చే మహిళల కోసం మొదలుపెట్టవచ్చు. దాన్ని ప్రతి 3 నెలలకు వేయించాల్సి